వెల్కమ్ టు ఐ డ్రీమ్. సోషల్ మీడియాలో వస్తున్న మార్పులకు తగినట్టుగానే జనాలు ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు ఫేస్బుక్ హవా నడిచింది, ఆ తర్వాత దాన్ని ఇన్స్టాగ్రామ్ డామినేట్ చేసేసింది. ఇప్పుడు వాటన్నిటినీ ట్విట్టర్ డామినేట్ చేస్తోంది. అవును, ప్రస్తుతం ట్విట్టర్ జోరు సాగుతోంది. ఒక్క ట్వీట్స్ స్టాక్ మార్కెట్ ప్రపంచాన్ని తలకిందులు చేస్తోంది. ఒక్క ట్వీట్తో యావత్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అలా ప్రస్తుతం ట్విట్టర్ హవా నడుస్తోంది. అటువంటి ట్విట్టర్కు ధీటుగా ఇప్పుడు మరొకటి రాబోతోంది. ట్విట్టర్ను బీట్ చేయడానికి మార్క్ జుకర్బర్గ్ పక్కా ప్లాన్ వేసి మరీ ఈ యాప్ని తీసుకురాబోతున్నాడు. మరి ఇంతకీ ఆ యాప్ సేఫేనా? ట్విట్టర్ని బీట్ చేస్తుందా? ఎలా పనిచేస్తుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. థ్రెడ్స్ మెటా తీసుకొచ్చిన కొత్త ప్లాట్ఫామ్. దీన్ని స్టార్ట్ చేసిన 4 గంటల్లోనే 5 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మొదటి 2 గంటల్లోనే థ్రెడ్స్ 2 మిలియన్లకు పైగా సైన్ అప్లను అందుకుంది అని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ పోస్ట్ చేశారు. ఇక మొదటి 4 గంటల్లో కేవలం 5 మిలియన్ సైన్ అప్లను ఆమోదించింది అని ఓ అప్డేట్లో పోస్ట్లో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో థ్రెడ్స్ ట్విట్టర్ని మించిపోతుందా అన్న దానిపై చర్చ మొదలైంది. మరికొందరేమో ఇన్స్టాగ్రామ్ లాంటి విజువల్ ప్లాట్ఫామ్ను భర్తీ చేయడం కష్టమని భావిస్తున్నారు. థ్రెడ్స్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో బ్లూ టిక్ ఉంటే, అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఇప్పటికే వెరిఫైడ్ అయి ఉంటే థ్రెడ్స్ యాప్లోనూ అకౌంట్ ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవ్వచ్చు. యాప్ను యాపిల్ స్టోర్ నుంచి సైతం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్రెడ్ యాప్లో ఇన్స్టాగ్రామ్ ఐడితో లాగిన్ చేసుకోవచ్చు. మెటా ఇన్స్టాగ్రామ్ యాప్ లాగానే ఫోటో షేరింగ్ మల్టీమీడియా ప్లాట్ఫామ్. అయితే థ్రెడ్స్ ట్విట్టర్ మాదిరిగానే టెక్స్ట్ ఆధారిత సోషల్ మీడియా యాప్ అని తెలిపారు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్. ప్రస్తుతం ట్విట్టర్ను ఉపయోగిస్తున్న వారికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి థ్రెడ్స్ను వాడడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్విట్టర్ పాత వర్షన్ లాగా ఉంటుంది. థ్రెడ్స్లో వెబ్ లింక్స్, ఫొటోస్ అయితే ఒకసారి మ్యాక్సిమం 10 ఫోటోలు, వీడియోలను 500 వరకు వర్డ్స్ను పోస్ట్ చేయొచ్చు. అలాగే ఎవరినైనా బ్లాక్ చేయడంతో పాటు ఫాలో కూడా కావచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో ఎవరినైనా బ్లాక్ చేసి ఉంటే థ్రెడ్స్లో సైతం ఆ అకౌంట్స్ బ్లాక్ లిస్ట్లో ఉంటాయి. ట్విట్టర్ లాగే దీంట్లో కూడా టెక్స్ట్ మెసేజ్లను లైక్ చేయొచ్చు. ఇక ట్విట్టర్లో మాస్క్ చేసిన మార్పుల నేపథ్యంలో మెటా థ్రెడ్ను అందుబాటులోకి తీసుకురావడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ట్విట్టర్ మార్పులు, ఆంక్షలతో యూజర్ల అసహనాన్ని థ్రెడ్ ద్వారా ఆకట్టుకునేందుకు మెటా రెడీ అవుతోంది. ఇక రీసెంట్గా అందుబాటులోకి వచ్చిన ఈ యాప్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రారంభించిన కొద్ది గంటల్లోనే 2 మిలియన్లకు పైగా యూజర్లు థ్రెడ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే థ్రెడ్ పేరుతో విడుదలైన ఈ యాప్ ట్విట్టర్కు గట్టి పోటీనే ఇస్తుందని టాక్ వినిపిస్తోందని నిపుణులు అంచనా. మరి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారా? ఎలా అనిపించింది? కామెంట్ చేసి మాకు తెలియజేయండి.